హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కోటి పార్థివలింగ మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సిద్దిపేట జిల్లా దొమ్మాట గాజులపల్లి సమీపంలో కైలాసపురంలో నిర్మిస్తోన్నటువంటి దక్షిణ కాశీ శ్రీ మహాకైలాసేశ్వర ఆలయ పుణ్యభూమిలో కోటి పార్థివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టబోతున్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వాహకులు, టీవీ5 హిందూ ధర్మం ఛానళ్ల ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ గారు. ఆలయ నిర్మాణం తలపెట్టిన నాటి నుంచి భక్తులందరినీ అందులో భాగస్వామ్యుల్ని చేస్తూ ఎన్నో అద్భుత కార్యక్రమాలతో ముందుకు తీసుకువెళుతోన్నటువంటి గురువుగారు ఇప్పుడు కోటి పార్థివలింగ మహాయజ్ఞం కార్యక్రమానికి సంకల్పించారు. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు గురువుగారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. జై గురుదత్త. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఇవాళ ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామినే నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం వరఢమరయుతం చాంకుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నిత్య సుమంగళి అయినటువంటి ఆ పార్వతీదేవికి శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ దీర్ఘ సుమంగలిగా సర్వసౌభాగ్య సిరి సంపదలతోటి 5వ తనము నిండుగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ మంచి మనసుతోటి ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా గురువుగారు. ఈ కార్యక్రమం ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి వివరాలు మీరైతే ప్రతిదీ మాకు చెప్తూ వస్తున్నారు. ఇలా ఉండబోతోంది, ఇలా రూపకల్పన చేస్తున్నాము అని. కానీ దీని వెనుక శ్రమ కూడా చాలా ఉంటుంది గురువుగారు. ఖచ్చితంగా మీరు దీని వెనకాల పనిచేసే వాళ్ళు ఎంతమందినో పెట్టో లేకపోతే ఎంతమంది పనిచేస్తున్నారు, దీని వెనుకున్నటువంటి శ్రమకు సంబంధించి ఒక రూపకల్పన అయితే చేసి ఉంటారు. నా సందేహం ఏంటంటే గురుగారు, ఇప్పుడు కార్యక్రమం అయిన తర్వాత కావచ్చు, కార్యక్రమం జరుగుతున్నంతసేపు భక్తుల నుంచి వస్తున్నటువంటి సందేహాలైనా, పీఠానికి వస్తున్నటువంటి ప్రశ్నలైనా మీ వరకు ఏమన్నా వచ్చాయా వాళ్ళ తరపున? వాస్తవానికి ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా ఒక 400 మంది ఆడపడుచులు ఉదయము నిత్యకృత్యాలు నెరవేర్చుకొని ఈ యొక్క శివలింగాలను తయారు చేయడంలో మహాభక్తిపూర్వకంగా వచ్చి చేస్తున్నారు. సుమారుగా ఒక 400 మంది రెగ్యులర్గా వాళ్ళే వచ్చి అదొక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఏ జన్మలో చేసిన పుణ్యమో ఏ యోగ బలమో తెలియదు, కానీ పరమశివుడి సేవలో, అమ్మవారి సేవలో, అందులో పార్థివలింగాలు చేసేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సదవకాశము ఈ చేతులకు వచ్చిందంటే మరి ఆ శివయ్య అనుగ్రహమే అమ్మదయ అన్న భావనతోటి చాలా చక్కగా ఆడపడుచులు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అందుకే మనకి ఇన్ని లక్షల లింగాలు కూడా సమయానికి రావడం అనేది వాళ్ళ చేసినటువంటి శ్రమని. అందులో భాగంగా చాలామంది భగవద్బంధువులు ఇప్పటికీ మాకు అవకాశం ఇవ్వండి, మేము చేసి పెడతాము, మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తాము, మేము ఉన్నటువంటి గ్రామాలలోనే అక్కడి నుంచి చేసి మీకు పంపిస్తూ ఉంటాము అనేటువంటి ఖచ్చితంగా పీఠానికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. కాకపోతే ఆ లింగస్వరూపం ఏదైతే ఉందో ఒక ప్రామాణికంగా ఒకటే సైజు రావాలి. కాబట్టి ఒకే చోట ఒక వేదికను తయారు చేసి ఆ 400 మంది ఆడపడుచులు మనం ఏ విధంగా చెప్పామో వాళ్ళు శుచి శుభ్రతతోటి చక్కగా మడి ఆచారముతోటి శివపంచాక్షరి మహామూల మంత్రాన్ని పఠిస్తూ ఆ యొక్క పార్థివలింగాన్ని ప్రామాణికంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ మన హిందూ ధర్మంలో ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలలో చాలామంది భగవద్బంధువులు మన శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాలోకము కూడా మాకు అవకాశం ఇస్తే మేము చేస్తాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలనేటువంటి సంకల్ప బలం నాకు ఉంది. కానీ ఆ ప్రమాణములో లోపము రావద్దు. కాబట్టి ఒకే చోట పరమ పవిత్రమైనటువంటి మంచి పుణ్యస్థలములో ఈ యొక్క కార్యక్రమం
ఆరంభించాము, అది తయారవుతుంది. అయితే కొందరు ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు మా నక్షత్రాలు ఇవి, మేము ఇన్ని నక్షత్రాలలో మా నక్షత్రానికి సరిపడేటువంటి శివలింగాలు మీరు చెబుతూ ఉన్నారు కదా, మేమే చేసుకొని మేమే వచ్చి మేమే ఆ గర్భదేవాలయంలో వదిలిపెట్టొచ్చా అనేటువంటి ప్రశ్నలు కూడా భగవద్బంధువులకు ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. అందులో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. అయితే ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాన ఇది ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. అది ఏ నది తీరాన నేను చెప్పను ఇప్పుడు. ఎందు గురించి అంటే భగవద్బంధువులకు ఆతృత ఎక్కువ. ఆతృత ఎక్కువ అంటే తొందరగా వెళ్ళి చూడవచ్చు, వెళితే నదీ స్నానం కూడా అయిపోతుంది, మన తరపున కూడా 10 లింగాలు చేయవచ్చు అనేటువంటి ఆలోచన. ఒక నదీ తీరాన పరమ పవిత్రంగా అక్కడ ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఆ పంచాక్షరి మహామూల మంత్రం చదువుకుంటూ చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు ఎవరు చేసినా ప్రమాణంగా ఉండదు కాబట్టి వద్దు అంటున్నాను. కాబట్టి చాముండేశ్వరి గురుదత్తపీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మీరు వాల్మీక పుట్ట నుంచి తెచ్చినటువంటి మట్టితోటి లింగాలు తయారు చేయగలుగుతారు. నేను కాదని చెప్పను, ఖచ్చితంగా ఆడపడుచులకు అవకాశం ఇవ్వచ్చు. అందులో పురుషులు కూడా చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు. కాకపోతే అందులో కలిపేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, ఆ సుగంధ ద్రవ్యాలు కలిపి ఆ యొక్క అష్టోత్తర మూలికలతోటి చూర్ణము చేసి ఆ మట్టిలో కలిపి ఆ శివలింగాన్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు కలపలేరు కదా. చాముండేశ్వరి పీఠము తరపున ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఎంత కష్టమైనా సరే దానికి ప్రమాణం ఏముందో దాని ప్రకారమే చేసి సుగంధ ద్రవ్యాలు కలిపి మూలికల చూర్ణము కలిపి శివపంచాక్షరి మహామూల మంత్రముతోటి తయారు చేసేటువంటి ఆ పార్థివ లింగము పీఠము తరపున తయారవుతుంది. మీరు చేయవలసింది ఒకటే, ఇందులో మీరు సభ్యత్వము తీసుకొని మీరు వంశము ప్రకారమైనా సరే, గోత్రము ప్రకారమైనా సరే, లేదా మీ నక్షత్రాల ప్రకారమైనా సరే, లేదా మీ జన్మరాశుల ప్రకారమైనా సరే, లేదా మీకు ఉన్నటువంటి దోషాలు ఉపసంహరించుకోవడానికి వాటి విధంగానైనా సరే ఇందులో చేరి, ఇంత అవకాశం ఉంది కాబట్టి చేరండి, సభ్యత్వం తీసుకోండి, పునీతులు గండి, పుణ్యం సంపాదించుకోండి. ఒక భగవంతుడి విషయంలో, సదాశివుడి విషయంలో ఎలా ఉంటుందమ్మా అంటే, మనము రోజు ఆ శివుడికి గనక అభిషేకము చేస్తూ 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 ఉంటాం కదా, మనము ఈ యొక్క హస్తములతోటి సృష్టిస్తూ ఉంటాం కదా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. అంటే నిజంగా కూడా ఆ శివుడు ఎక్కడ ఉంటాడంటే దేహంలోనే ఉంటాడట. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటే భగవంతుణ్ణి అర్చించేటప్పుడు నా రుద్రో రుద్రమర్చయేతు అనేటువంటి ఒక శాస్త్ర వచనం ఉందమ్మా. రుద్రుణ్ణి అభిషేకించాలన్నా, రుద్రుణ్ణి తాకాలన్నా, ఆ సదాశివుడి దగ్గరికి వెళ్ళి ఒక చెంబడు జలములు స్వామివారి మీద సమర్పించాలన్నా నుదుట రాసుంటనే జరుగుతుంది తప్ప లేకపోతే జరగదు. అలా మనము రోజు చేస్తూ ఇలా సృష్టిస్తూ ఉంటాం కదా ఆ యొక్క శివలింగాన్ని. కొన్ని రోజుల తర్వాత తెలియని ఆ శక్తి, ఆ భగవంతుడు మన దేహములో తిష్ట వేసుకొని ఉంటాడు. అందుకే శివార్చన చేసేటువంటి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఒక పండు ఇచ్చిన భగవద్బంధువులకు, ఒక ఫలం ఇచ్చిన, ఒక ఖర్జూర ఫలం ఇచ్చిన, కాస్త విభూతి ఇచ్చిన, కాస్త కుంకుమ ఇచ్చిన 100కు 100 రెట్ల శుభ ఫలితాలు స్వీకరిస్తారు. ఖచ్చితంగా విజయ దిశగా పయనిస్తారు. అందుకే శివార్చన చేసేటువంటి ఉపాసకుడి దగ్గర పాద నమస్కారం చేసినా, ఇలా చేతులు జోడించి నమస్కారం చేసినా, వారు నిండు మనసుతోటి గనక ఆశీర్వచనము గనక ఇస్తే అది తప్పనిసరిగా పనిచేస్తుంది. అందుగురించే శివార్చన ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఒక సూక్తితోటి మనం ఇన్ని సంవత్సరాల కాలం నుంచి, సుమారుగా నేను నా వేదము పూర్తయిన తర్వాత ఒక 27 సంవత్సరాల కాలము నుంచి ప్రతిరోజు కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకము చేస్తూ అగ్ని కార్యము చేసుకుంటూ మరకతలింగము స్ఫటికలింగానికి అభిషేకము చేస్తూ ప్రతి మాస శివరాత్రికి శివపార్వతుల కళ్యాణము చేస్తూ ఉన్నామంటే ఆ భగవంతుడు ఎన్ని చేసినాం కాబట్టే ఈ దేవాలయ నిర్మాణానికి అవకాశం ఇచ్చాడు. ఈ కోటి పార్థివలింగ మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి భక్తుల ఆలోచన చాలా బాగుంది. అవకాశం మాత్రం పీఠము తరపునే శివలింగాలు చేయాలనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నామండి. గురుగారు, నాకు ఒక సందేహం అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో నిష్టగా స్వామివారికి పార్థివలింగంతో పూజ చేసుకునేటువంటి విధానానికి, అంటే వచ్చినంతలో మహన్యాసపూర్వకంగా చేసుకోవడం అయినా, వచ్చినంతలో అర్చన చేసుకోవడానికి ఇలా సామూహికంగా పెట్టి ఒక దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగస్వామ్యులం అవుతూ చేసేటువంటి కార్యక్రమానికి రెండిటికి ఉంటే తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న ఇది. ఇది అందరికీ అవసరం పడేటువంటి ప్రశ్న. మీరు గమనించండి, స్వతహాగా చేసుకునేటువంటి పూజలు కొన్ని ఉంటాయి, సామూహికంగా చేసుకునేటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి. అయితే భగవంతుడు
ఎక్కువగా ఇష్టపడేది సామూహికంగా చేసేటువంటి క్రతువులకు చాలా ఆనందపడతారు, చాలా ఇష్టపడతారు. ఎందు గురించి అంటే ఇదంతా వసుదైక కుటుంబం, హైందవ ధర్మం, సనాతన ధర్మం. ఈ ధర్మమంతా ఒక దగ్గర కూర్చొని ఆ స్వామిని అమ్మను సేవిస్తే ఆది దంపతులైనటువంటి తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. సనాతన ధర్మము చూడండి, హైందవ ధర్మము చూడండి, వసుదైక కుటుంబంలాగా శివ పరివారము ఇంత చక్కగా ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు, ఇన్ని వేల లక్షల మంది ఇందులో భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి ఒక చక్కటి సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే కొన్ని స్వతహాగా చేసుకునేటువంటి క్రతువులు ఉంటాయి. ఇప్పుడు సామూహికంగా చేసేది ఏమిటంటే శివార్చన కానివ్వండి, లేదా అమ్మవారి అభిషేకము కానివ్వండి, లేదా శివుడికి అభిషేకం కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తీసుకోండి, రామ కళ్యాణం తీసుకోండి, శివపార్వతుల కళ్యాణం తీసుకోండి. ఇవన్నీ సామూహికంగానే చేయాలి ఖచ్చితంగా. సామూహికంగా ఒకవేళ చేయకున్నా నీ స్వగృహంలో నువ్వు చేసుకున్నావు, మీ కుటుంబం ఒకరే కూర్చొని చేసుకోరు కదా. బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు అందరూ రావాలి, ఈ కళ్యాణాన్ని తిలకించాలి, ఫలితము అందరికీ రావాలని మళ్ళీ అందరినీ పిలుస్తావు కదా. అంటే అందరూ వచ్చినప్పుడు అది వసుదైక కుటుంబమే కదా. అయితే ఇక్కడ స్వతహాగా చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటంటే, ఇప్పుడు కాలసర్పదోషం ఉంది, ఖండిత కాలసర్పదోషం ఉంది, కుజదోషం ఉంది, నవగ్రహ దోషాలలో ఏలినాటి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇటువంటి సామూహికంగా అసలు పనికిరావు. ఎందు గురించి అంటే జాతక చక్రంలో నీ నక్షత్రము, నీ లగ్నము, నీ రాశి ప్రకారము కొందరికి ఏలినాటి శని ఉంటుంది, కొందరికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కుజదోషాలు, మాంగళ్య అంగారక దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఎవరికి తగ్గట్టు వారు స్వతహాగా కూర్చొని చేసుకోవలసిందే. ఇక్కడ భగవంతుడు సంతృప్తి పడతాడంటే 100కు 100% చెప్తున్నాను. సామూహికంగా ఎవరైతే ఐకమత్యంగా కలిసి ఆ యొక్క ధర్మంలో పాలు పంచుకుంటారో ఆ ధర్మమే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని రక్షిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదండి. తప్పకుండా గురుగారు, కొన్ని కాల్స్ కూడా తీసుకుందాము. మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము గత 2-3 రోజులుగా. సో పాపం వాళ్ళు కూడా మీతో మాట్లాడాలని తప్పించిపోతూ ఉంటారు. ఒక 2-3 కాల్స్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, నాకు వినిపిస్తోందమ్మా మీ మాట, చెప్పండి మీ పేరు. కొంచెం సిగ్నల్ చూసుకోండి అమ్మా, మీ మాట బ్రేక్ అవుతుంది. మీ పేరు? సులోచన గారా? సుజాత గారు ఎక్కడి నుంచి? సిగ్నల్ లేదమ్మా, మీకు సిగ్నల్ లేదు. మళ్ళీ ఇంకొకసారి అమ్మా చెప్పండి. చెప్పండి చెప్పండి. సుజాత గారు ఎక్కడి నుంచి? మీ గురించేనా? అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ ఉందా? నక్షత్రం చెప్పండి చెప్పండి. మకా నక్షత్రం 1వ పాదము, సింహరాశి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. సుజాత గారు హలో మేడం. హలో గురువు గారు. ఎందుకమ్మా అంత ఆతృత, తొందర, ఎందుకు అంత స్పీడ్ గా? ఫస్ట్ టైం అని భయపడుతున్నావా? ఎందుకు టెన్షన్ తల్లి? సంతోష్ గారు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. సుజాత గారు మకా నక్షత్రం చెప్పారు, సింహరాశి జాతకులు. మీ కుమారుడేనా? మా కుమారుడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం కోసం గురువు గారు. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం గురువు గారు. గోత్రం ఏంటమ్మా మీది? కౌండిన్య గోత్రం గురువు గారు. ఓకే, గౌడ్సా మీరు? గౌడ్. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ ఓల్డ్ సిటీ, పురాణాపూల్. మకా నక్షత్రము సింహరాశి, నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు. జాతక చక్రంలో ఎలాంటి గ్రహ దోషాలు లేవమ్మా. మే 16వ తేదీ తర్వాత వీరికి వివాహ ప్రయత్నములు చేస్తే ఈ సంవత్సరము నవంబర్ డిసెంబర్లో పెళ్లి జరగడానికి గురుబలం కలిసి వస్తుంది. మే 15 లోపు సంబంధాలు వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు కనబడతాయి. అయినప్పటికీ ఈ సంవత్సరం గురుబలం ఉంది. పరిహారాలు ఏమీ అవసరం లేవు. మంచి మహర్జాతకులు కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయములో చాలామంది శివ కళ్యాణం చేస్తారు. అందులో ఒక 5 కిలోల పావు బియ్యము, ఓడి బియ్యము కలిపి అమ్మవారికి సమర్పించండి. నిత్య సుమంగళి అయినటువంటి పార్వతీదేవి మీకు చక్కటి అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తీసుకొస్తుందమ్మా. శుభం. జై గురుదత్త. మరొక కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి అమ్మా. హలో, నా మాట వినిపిస్తోందా? హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. భువనేశ్వర్ అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ గురించేనా? మా మరిది గురి గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? ఉంది. ఇవ్వండి. మే 4, 1990.
టైం అమ్మా? ఉదయం 6:30. ఎక్కడ పుట్టారు? మా అనకాపిల్ల పుట్టారండి. మాట్లాడండి అమ్మా గురువుగారితో. జై గురుదత్త. జయ గురుదత్త గురుగారు, బాగున్నారా? బాగున్నాను తల్లి, మీరందరూ బాగున్నారా? బాగున్నాం గురుగారు. ఓకే, మీ మరిది గారు అమ్మాయి జాతకం మరిది గారు. ఏం తెలుసుకోవాలి? మ్యారేజ్ గురించి గురుగారు, దగ్గర వరకు వస్తున్నాయి, సెట్ అవ్వట్లేదు గురుగారు. ఓకే, శుక్రవారమేనా జన్మించింది? అవును గురుగారు. ప్రమోదనామ సంవత్సరము వైశాఖ మాసము పుబ్బా నక్షత్రము సింహరాశి మేషలగ్నంలో జన్మించాడు. ఇక్కడ జాతకరీత్యా కాలసర్పదోషము పూర్తిగా లేదు కానీ ఖండిత కాలసర్పదోషములో ఉన్నారు. ఖండిత అంటే ఈ రాహువు కేతువు మధ్యలో 6 గ్రహాలు బంధింపబడి ఉన్నాయి, ఒక్క గ్రహం మాత్రము ఆ కుండలిలో బయట స్థానంలో ఉంది. దీనివలన ఖండిత కాలసర్పదోషం అంటారు. అది దగ్గరికి వచ్చినటువంటి సంబంధాలు అలా వెళ్ళిపోతాయమ్మ. ఆ విషయంలో కొంత బాధాకరంగా వ్యవహరించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఈ జాతకులకు అవకాశం తప్పనిసరిగా ఉంది. నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అనేక కళలయందు నైపుణ్యత ఉండేటువంటి గొప్ప నక్షత్రము కాబట్టి ఈ జాతకుడికి ఖండిత కాల సర్పదోష నివారణ చిన్న పరిహారం. మంగళవారం రోజు రాహుకాలము సమయములో కనకదుర్గాదేవి ఆలయమే ఉండాలి. దుర్గాదేవి ఆలయంలో మాత్రము 18 నిమ్మకాయలు ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. ఆ తదనంతరము ఒక నిమ్మకాయ కట్ చేసి 2 దీపాలు ఆ నిమ్మకాయలో కొబ్బరి నూనెతోటి మాత్రము వెలిగిస్తే ఈ జాతకుడికి ఆ దోషము ఖచ్చితంగా తొలగిపోయి వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి మీకు చక్కటి శుభ ఫలితాలు స్వీకరించేటువంటి అవకాశం కనబడుతుందండి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? తణుకు నుంచి అండి. మీ గురించేనమ్మా? మా పాప గురించి. పాప వివరాలు ఇవ్వండి. 2000 అండి. జూలై 5 అండి. జూలై 5. టైం అమ్మా? టైం 11:40 అండి. 45. 11:40. పాప పేరేంటమ్మా? మాధవి అండి. మాధవి. మాట్లాడండి అమ్మా గురువుగారితో. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురువు గారండి. 11:45 ఉదయమా రాత్రి అమ్మా? ఉదయం అండి. ఓకే ఓకే, అడగండి తల్లి. అదే వివాహం గురించి. ఓకే, ఇవాళ అన్ని కాలర్స్ అన్నీ వివాహం గురించి వచ్చేస్తున్నాయి కదా. వాస్తవానికి మనం అనుకుంటాం కానీ వివాహ గడియలు అది భగవంతుడి యొక్క అనుగ్రహమేనండి. చాలామంది అనుకుంటారు. అందుగురించే భగవంతుడు ఏ సమయంలో గురుబలము శుక్రబలం ఇచ్చాడో ఆ సమయంలోనే వివాహం చేసుకోవాలి. నేను చదువుకోవాలి, నేను బయట దేశం వెళ్ళాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి యోగాలను వెనుకంజలో పడేసి వాళ్ళకి ఇష్టానుసారంగా నడుచుకుంటారు కొంతమంది. అటువంటి సందర్భాలలో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు చాలామంది. కాబట్టి 5th జూలై 2000 సంవత్సరం బుధవారమే కదమ్మా? ఓకే, మకా నక్షత్రము సింహరాశి కన్యాలగ్నంలో జన్మించారు. గోత్రం ఏంటమ్మా మీది? ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? తణుకు. మా చిన్న బాబు ఇంటికి వచ్చారండి గురుగారు. ఓకే, సంతోషం. ఓకే, జాతకరీత్యా ఎలాంటి దోషాలు లేవు. వివాహ ప్రయత్నములలో బృహస్పతి బలము గురుబలము ఆల్రెడీ వచ్చిపోయింది, మళ్ళీ వస్తుంది. ఏ సంవత్సరం వస్తుంది కూడా చెప్తాను. 2024 అక్టోబర్ తర్వాత బలంగా కనబడుతుంది వివాహ గడియలు. అయితే ఈ మధ్య కాలంలో ఇంకా తొందరగా వివాహ నిశ్చయం కావడానికి మకా నక్షత్రము కాబట్టి పసుపు కొమ్ములు ఒక 16 తీసుకోండి అమ్మ. పసుపు కొమ్ములు 16 తీసుకొని 5 వరుసల దారము తయారు చేసి ఆ దారానికి తడి పసుపు రాసి ఈ 16 పసుపు కొమ్ములు ముడివేయండి అమ్మ. ఒక మాలలాగా తయారు కావాలి. అలా తయారైనటువంటి ఆ మాలను బుధవారము రోజు బుధహోరలో గణపతి దేవాలయములో స్వామివారికి గనక మీరు సమర్పించి అర్క గణపతి స్తోత్రము అని ఉంటుందమ్మా. నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ అనేటువంటి మంత్రం ఉంటుంది. అర్క గణపతి స్తోత్రము గనక మీరు పఠిస్తే ఆ యొక్క ఆ జాతకులకు 16 రోజులలో ఖచ్చితంగా శుభ ఫలితాలు వింటారు. ఈ పరిష్కారం చేసి చూసుకోండమ్మా. జై గురుదత్త. గురుగారు, ఇప్పుడు కోటి పార్థివలింగ మహాయజ్ఞానికి సంబంధించి కార్యక్రమం ఎలా ఉండబోతోంది, ఎలా నిర్వహిస్తారు అనేవి చెప్తూ వస్తున్నారు. అయితే చాలామందికి మేము ఇంకా ఇప్పటి వరకు సభ్యత్వం తీసుకోలేదు, ఎప్పటి వరకు సభ్యత్వం తీసుకోవడానికి సమయాన్ని నిర్దేశించారు అనేటువంటి సందేహం ఒకటి. తీసుకున్న వాళ్ళైతే
మాకు మహాశివరాత్రి రోజే అవకాశం ఇస్తారా గురువు గారు? ఒకవేళ దానికి ముందర మేము పాటించాల్సినటువంటి నియమాలు కానీ విధి విధానాలు ఏమన్నా ఉంటాయా? మా తరపున మేము ఇంటి నుంచి తీసుకురావాల్సినవి ఏమన్నా ఉంటాయా? అంటే సభ్యత్వం తీసుకున్నా కూడా వాళ్ళకి ఆతృత ఉంటుంది, స్వామివారి సేవలో పాల్గొనే విషయంలో మేమేమన్నా పట్టుకొని వస్తే బాగుంటుందేమో అని. ఇవేమన్నా ఇంకా అనుకున్నారా గురువుగారు? అంటే మామూలుగా ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు, ఒక గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతిలో వెళ్ళకూడదట. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇలా ఖాళీ చేతిలో వెళితే భగవంతుడు కూడా మిమ్మల్ని ఖాళీగానే పంపిస్తాడు, అంతే కదా. మీరు బాగా గమనించండి. కాబట్టి ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినా, ఒక గురువు దగ్గరికి వెళ్ళినా, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినా, ఒక సత్పురుషుడి దగ్గరికి వెళ్ళినా, ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా ఒక పండో ఫలమో ఖచ్చితంగా తీసుకొని వెళితే అది వారికి ఇచ్చి నమస్కారం చేయటం వలన దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు. అంటే ఒక గురువుకి ఏది ఇచ్చినా కూడా మనం చేసినటువంటి పాపాలు నశించిపోతాయి. కాబట్టి భగవంతుడి దగ్గరికి ఊరికే రాకూడదు ఒకటి. ఇక రెండవ నియమం ఏమిటంటే కోటి పార్థివలింగ మహాయజ్ఞం అనేది మనం ప్రారంభించి ఒక 4-5 రోజులు అవుతుంది. వాస్తవానికి ఫౌండేషన్ విషయంలో మహాశివరాత్రి పర్వదినాన ఆ లింగోద్భవ కాలంలో జరిగేటువంటి అభిషేకము జలములు, అలాగే లక్షలింగార్చన శతసహస్ర పార్థివ లింగార్చన అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. చాముండేశ్వరి గురుదత్త పీఠం హిందూ ధర్మం ఆధ్వర్యంలో జరిగేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుంది. అంకురార్పణ అంటే అదే రోజు గనక ఇన్ని వందల వేల మంది ఎవరైతే సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో అక్కడికి వచ్చిన తర్వాత కాస్త ఇబ్బంది పడతారు సంతోష్ గారు. వాస్తవానికి ఉన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా భగవద్బంధువులు కూడా తెలియపరిచారు. అయితే ఆ శివరాత్రి రోజు మనం అంకురార్పణ చేస్తున్నాము కాబట్టి ఆ రోజు శతసహస్ర పార్థివలింగాలను మహన్యాసపూర్వక పాశుపతముతోటి వేద పండితులు 4 వేదాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణ పండితుల సమక్షములో ఆ ఫౌండేషన్ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రధాన గర్భ దేవాలయం ఎక్కడైతే వస్తుందో ఆ యొక్క శతసహస్ర పార్థివలింగాలను ఆవర్ణార్చన చేసి వాటికి ఉపచారాలు, షోడశ ఉపచారాలు, చతుషష్ఠి ఉపచారాలు చేసి ఉదయం నుంచే కార్యక్రమం ఉంటుంది. మనం ప్రతి శివరాత్రికి ఎప్పుడైతే సాయంకాలం ప్రదోషకాలంలోనే ప్రారంభిస్తాము. ఈ సంవత్సరం ఏమిటంటే ఆ దేవాలయం ఫౌండేషన్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ 1,00,000 లింగాలు పేర్చడం అంటే మామూలు విషయం కాదమ్మా. లింగాలు చేయడం ఎంత కష్టమో ఆ లింగాలను లింగాకారంగా తయారు చేయాలి, దానికి ద్వారాలు పెట్టాలి. సుమారుగా నాకు తెలిసి ఒక 30 మంది బ్రాహ్మణ పండితులు 2 రోజుల ముందు నుండి అంటే 6వ తారీఖు 6వ తేదీ నుంచి ఆ యొక్క పుణ్యస్థలిలో ఒక వేదికను తయారు చేసి ఆ యొక్క 1,11,1100 లింగాలను పేర్చడం అంటే చాలా అరుదైనటువంటి విషయమే, కష్టమే, కానీ బ్రాహ్మణ పండితుల సమక్షంలో జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమం ఆవరణార్చన చేసి ఆ 1,00,000 లింగాలను మహాశివరాత్రి పర్వదినాన భగవద్బంధువుల తరపున అది అక్కడ ఉన్నటువంటి మా పుణ్య దంపతులము స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇక ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు సభ్యత్వము చివరి తేదీ అనేది మీకు రాబోయే రోజులలో చెప్తాను. మనమేమనుకుంటున్నామంటే ఒక 3 నుంచి 4 మాసాలే, అంతకంటే ఎక్కువ సమయం లేదు సంతోష్ గారు. ఎందు గురించి అంటే ఎప్పుడైతే మనము భూమి లోపటి నుంచి 30 ఫీట్ల లోతు నుంచి ఎప్పుడైతే ఫౌండేషన్ తీసుకుంటున్నామో అది 2 మాసాలలో అయిపోతుంది. ఎప్పుడైతే భూమి లెవెల్కి వచ్చేస్తుంది ఆ తర్వాత గర్భగుడి ఎప్పుడైతే మనం ప్రారంభించే దానికంటే ముందే ఈ కోటి పార్థివలింగాలు ఆ గర్భగుడిలో మనం వేయాలంటే మనకు 3 మాసాల సమయం మాత్రమే ఇస్తున్నాము. 3 నుంచి 4 మాసాలండి అంతే. 3 నుంచి 4 మాసాల సమయంలో తప్పనిసరిగా ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ రాతలో ఎవరికి ఆ అనుజ్ఞ ఉందో, ఎవరికి యోగం ఉందో అది మన చేతిలో లేదు. అయితే 3-4 మాసాల వరకు ఈ అవకాశం ఉంది. అయితే ఇంతకంటే ముందేమిటంటే ఈ మహాశివరాత్రి లోపు గనక ఎవరైతే సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకు ఒక లాభం ఉంది సంతోష్ గారు. ఎందుగురించి అంటే మహాశివరాత్రి పర్వదినాన ఈ శతసహస్ర పార్థివ మహాలింగార్చన కార్యక్రమము ఉదయం ప్రారంభిస్తున్నాం కదా. అయితే గణపతి పూజ, పుణ్యాహవచనము, గోపూజ చేసి బ్రాహ్మణ పండితుల సమక్షంలో ఇది ప్రారంభిస్తున్నాం కదా. ముందు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళ గోత్రనామములు అక్కడ పఠించడం జరుగుతుంది కదా. అక్కడ పఠించడం జరుగుతుందంటే మహాశివరాత్రి పర్వదినాన మీరు 1,00,000 పార్థివలింగాల పూజలో పాల్గొన్నట్టే కదా. ఒకవేళ మీరు రావచ్చు, నేను రావద్దని చెప్పను. ఎందు గురించి అంటే అది ఒక పుణ్యమైన స్థలము, పుణ్యస్థలి, భగవంతుడి యొక్క దర్శనం కోసం నేనెందుకు వద్దంటున్నాను. కాకపోతే అక్కడ వసతులు అనేది ఇంకా సమకూరలే కాబట్టి ఒకవేళ సాయంకాలం కానీ ఉదయం కానీ వచ్చేటువంటి భగవద్బంధువులు మీరు అన్నీ తెచ్చుకొని జాగ్రత్తగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. కానీ
సభ్యత్వము తీసుకొని పార్థివలింగాలలో మీ నామకరణం ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో ఆ రోజు మాత్రము ఎవరికి కూడా అవకాశము లేదు. అందరి తరపున శతసహస్ర పార్థివ లింగాలకు మహన్యాసపూర్వక పాశుపతముతోటి శతరుద్రాభిషేకము. శతరుద్రాభిషేకం అంటే 100, అంటే దానికి 8 కలుపుతాము. 108 రుద్రాలు అంటే నమక చమక పారాయణములు. వాటికి సంబంధించినటువంటి పన్సలుంటాయి. శివుడికి ఏ యొక్క పన్సలో ఏది అవసరము అంటే ఆ పన్సలలో ఆ శతసహస్ర పార్థివలింగాలకు ఎటువంటి ఉపచారాలు చేయాలనేటువంటి ఒక విధానం ఉంటుంది. అది చాలా అరుదైనటువంటి కార్యక్రమం కాబట్టి, అది మడి నియమ నిష్టలతోటి జరిగేటువంటి మహా అద్భుతమైనటువంటి ఘట్టము కాబట్టి, బ్రాహ్మణ పండితుల సమక్షంలో జరిగేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో 1,00,000 పార్థివలింగాలను సమర్పించడం జరుగుతుంది. ప్రియ భగవద్బంధువులకు ముఖ్య సూచన ఏమిటంటే, ఈ 4 మాసాల లోపు ఎంతమంది సభ్యత్వము తీసుకున్నా వాళ్ళకు ఒక తేదీ చెప్తాం. ఇప్పుడు ఎలాగైతే మీరు ఫోన్ చేస్తున్నారు, మీరు నమోదు చేసుకున్నప్పుడు మీ గోత్రనామాలు ఇస్తున్నారు కదా, మీ అడ్రస్తో సహా పూర్తిగా మా దగ్గర ఉంది కదా, మీకు 20 రోజుల ముందే తేదీతో సహా, అది మాస శివరాత్రియా లేదా ఆరుద్ర నక్షత్రమా లేదా ఈ 5 మాసాలలో చాలామంది సభ్యత్వం తీసుకుంటే అందరినీ ఒకసారి పిలిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా 4-5 సార్లు ఒక 500 మందిని భగవద్బంధువులను పిలవడమా, అంటే ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారు అనేటువంటి విషయము మనకు ఇంకొక నెల 15 రోజులలో తెలుస్తుంది. కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకొని భగవద్బంధువులకు ఇబ్బందులు తలపెట్టకుండా, ఎక్కడ ఇబ్బందులు రాకుండా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఆ పుణ్యస్థలిలో కదం పెట్టినప్పుడు గురువుగారిని చూసినప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మాకు బాగా జరిగింది, హిందూ ధర్మం తరపున మేము ఒప్పుకున్నందుకు, చాముండేశ్వరి గురుదత్త పీఠాన్ని విశ్వసించినందుకు మాకు మంచి జరిగింది, మాకు ఇక్కడికి వెళితే మా కరకమలంలో చేమ ఆ యొక్క శివలింగాలను మా ద్వారా వదిలిపెట్టే అవకాశం కల్పించారు, చక్కటి గౌరవం లభించిందనేటువంటి భావన వాళ్ళకి కలగాలంటే శివరాత్రి రోజు అటువంటి కార్యక్రమాలు కావు. ఎందు గురించి అంటే మనకు ఉదయం అంతా ఆవరణార్చన, 1,00,000 లింగాలు పేర్చి దానికి పూజ చేయడం అనేది ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసిన మధ్యాహ్నం 12, 1, 2 అవుతుందండి. మరి ఇది కాక 108 రుద్రాలతోటి అభిషేకము కాకుండా కూడా మరి మహారుద్రము హోమము కూడా చేస్తున్నాము. మరి హోమము మహాపూర్ణాహుతి అయ్యేసరికి మధ్యాహ్న సమయం పడుతుంది. ఏమున్నా 2-3 గంటల సమయమే ఉంటుంది. చూస్తుండగానే ప్రదోషకాలం రానే వస్తుంది. ప్రదోషకాలం వచ్చిందనగానే మనం ఖచ్చితంగా దీపాలు వెలిగించి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయవలసిందే. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసిన వెనువెంటనే చూస్తూ 10 అవుతూనే ఉంటుంది. ఆ స్వామివారికి లింగోద్భవ కాలం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఈసారి ఆలోచన ఏముందంటే 10 గంటలకు అభిషేకము ప్రారంభించి కరెక్ట్గా మనకు 12 జ్యోతిర్లింగాలలో మనకు వారణాసి ఒకటి, శ్రీశైలం ఒకటి 12 గంటలకు సప్తహారతి అని ఇస్తారండి. సప్తహారతి అంటే 10 గంటలకు అభిషేకం ప్రారంభించి 11:55 నిమిషములకు బ్రాహ్మణ పండితులు మంత్ర ఉచ్చారణ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మంత్రములతోటి చక్కగా ఆ వేదస్వస్తి చెప్పిన తర్వాత ఆ ఢమరుకాలు మ్రోగించినప్పుడు సప్తహారతి అని ఒక అద్భుతమైనటువంటి హారతి. అంటే 7 పండితులు 7 రకాల వస్త్రాలు ధరించి 7 దిక్కుల నిలబడి ఆ స్వామివారికి ఆ సప్తహారతి కరెక్ట్గా మధ్యరాత్రి లింగము ఉద్భవించినటువంటి సమయము 12:01 శాస్త్రవచనం. ఆ సమయంలో సప్తహారతి ఇచ్చి భగవద్బంధువులకు మహదాశీర్వచనం ఇవ్వడానికి పూనుకున్నాము. కాబట్టి మీ ద్వారా భగవద్బంధువులకు ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పార్థివలింగాలలో పాలు పంచుకోండి. మళ్ళీ అవకాశం రాదు. మహాశివరాత్రి కంటే ముందు మీరు బుక్ చేసుకుంటే మీకు ఒక లాభం. మళ్ళీ చెప్తున్నాను, మీ గోత్రము మీ నామాలతోటి ఆ రోజు అర్చన జరుగుతుంది. ఇది సత్యం. గురుగారు, నిన్న మనం ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే మొత్తం 27 నక్షత్రాల వారు ఎవరెవరికి ఎన్నెన్ని లింగార్చనలు చేసుకుంటే వాళ్ళకి సకల దోషాలు నివృత్తి అవుతాయి అనేటువంటి విషయాన్ని మాకు వివరిస్తూ ఉన్నారు. మనమైతే స్వాతి నక్షత్రం దగ్గర ఆగాం గురుగారు, నాకు బాగా గుర్తుంది. సో మరి తర్వాత ఏమన్నా కొనసాగిస్తారా, లేదంటే ఒకసారి అందరికీ గబగబా చెప్పేస్తూ స్వాతి దగ్గర నుంచి మళ్ళీ చెప్తూ వెళ్తారా? తప్పకుండా. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాము, నక్షత్రము లేకుంటే మానవుని యొక్క మనుగడనే వెనుకంజులో పడతాది. అయితే నక్షత్రముతోటే ప్రతి మనిషి యోగము లేకుండా జన్మించడు. యోగము తెలియపరిచేదే నక్షత్రము. మనకు నక్షత్ర దోషాలు తొలగిపోవాలన్నా, మన జాతక చక్రంలో ఉన్నటువంటి ఎటువంటి స్థితిగతులు మనకు మంచి జరగాలన్నా, చెడు తొలగిపోవాలన్నా ప్రధానము నక్షత్రమే. అందుగురించే ఈ కోటి పార్థివలింగ మహాయజ్ఞములో ఏ నక్షత్రం వాళ్ళు దేవాలయ నిర్మాణములో భాగంగా ఎన్ని పార్థివలింగాలు మీ తరపున, మీ నక్షత్రము తరపున సమర్పిస్తే ఆ ఈశ్వరుడి యొక్క కరుణా కటాక్షములు లభిస్తాయనేటువంటి విషయాన్ని
మనము నిన్నటి రోజు పరిగణంలోకి తీసుకున్నాము. అందులో మనం అశ్విని నక్షత్రం నుంచి ప్రారంభించాము. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు, గణపతి దేవుడి యొక్క అనుగ్రహం నిండుగా లభిస్తుంది. కాబట్టి 178 పార్థివలింగాలు ఖచ్చితంగా సమర్పిస్తే మీకున్న సమస్యలకు ఆ గణపతి దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ఇందులో మీకు ఎలాంటి అనుమానం లేదు. ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవలసిందిగా అశ్విని నక్షత్ర జాతకులకు సూచన. ఇక భరణీ నక్షత్రము, నక్షత్రాధిపతి శుక్రుడు. ఆ శుక్రుడికి 64 కళల యందు నైపుణ్యత ఉంటుంది. కాబట్టి 169 పార్థివలింగాలు మీ నక్షత్రము ప్రకారము మీరు ఈ యొక్క దేవాలయానికి నిర్మాణములో సమర్పిస్తే అనేక శుభ ఫలితాలు, 64 కళల యందు నైపుణ్యత తప్పనిసరిగా మీకు సమకూరుతుంది. ఇది సత్యమైనటువంటి మాట. కృత్తికా నక్షత్రము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్య కరుణాకటాక్షము లభిస్తుంది. మంత్రతంత్ర విషశల్య మూలికా చూర్ణ ప్రయోగాలు దరిచేరకుండా కాపాడేటువంటి గొప్ప నక్షత్రము కృత్తిక. అంటే సాక్షాత్తు అగ్ని నక్షత్రము. నక్షత్రాధిపతి సూర్యుడు. ఆరోగ్యాన్ని ఎప్పుడూ కాపాడుకుంటారు. ఈ పార్థివలింగాలలో కృత్తికా నక్షత్రము 196 పార్థివలింగాలను సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక రోహిణీ నక్షత్రము 126 పార్థివలింగాలు. అమ్మవారి యొక్క దివ్య కరుణాకటాక్షం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనం అంటూ ఉంటాం కదా. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు లభించేటువంటి అవకాశము మరి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు 126 పార్థివలింగాలు. ఇక మృగశిర నక్షత్రము 165 పార్థివలింగాలు. ఈ నక్షత్ర జాతకులు గనక ఆ మహాదేవుడి ఆలయములో నిర్మాణములో భాగంగా స్వామివారి గర్భ దేవాలయములో మీ యొక్క నక్షత్రం పైన మీరు సభ్యత్వము తీసుకొని ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారా, మృగశిర నక్షత్రంలో రుణబాధలు, ఆర్థిక సమస్యలు, కుజదోష కాలసర్పదోషాలు ఉన్నా తొలగిపోయి అనేక సంపదలు ఇస్తాడు పరమశివుడు. అందులో ఆరుద్ర నక్షత్రము, సాక్షాత్తు పరమశివుడే ఆ నక్షత్రంలో జన్మించాడు. కాబట్టి 1333 పార్థివలింగాలు సమర్పిస్తే మాత్రము కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి ఆది దంపతులు ఎప్పుడూ ఆ యొక్క నక్షత్ర జాతకులను ఎప్పుడూ దీవిస్తూ ఉంటారు. అందుకే 1333 పార్థివలింగాలు వచ్చాయి. ఇక పునర్వసు నక్షత్రము, శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి నక్షత్రము. ఆ స్వామివారే సైకతలింగము పార్థివలింగాన్ని తయారు చేసి అభిషేకిస్తే ఆ దోషము తొలగించుకున్నాడు. అందుగురించే ఆ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు 196 పార్థివలింగాలను గనక ఆ మహాదేవుడికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రము నాగేంద్ర స్వామికి ఇష్టమైనటువంటి నక్షత్రము. సంతాన దోషాలు, సత్సంతాన విషయములో, దాంపత్య విషయములో సఖ్యత లేకుండా ఉండడానికి, అలాగే వివాహము ఆడపడుచులకు దగ్గరికి వచ్చిన అవకాశాలు చేజారిపోతున్నాయి అన్నా కూడా ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు 253 పార్థివలింగాలను ఇటువంటి సమయములో ఆలయ నిర్మాణములో భాగంగా మీరు గనక చేస్తే ఈ సమస్త దోషాలు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి. మఖా నక్షత్రము, నక్షత్రాధిపతి కేతువు. 172 పార్థివలింగాలను ఆలయ నిర్మాణంలో భాగంగా పాలు పంచుకున్నారా, అనేక శుభ ఫలితాలు వస్తాయి. కేతువు నాగదోషాలు పోతాయి, పితృదోషాలు తొలగిపోతాయి. పుబ్బా నక్షత్రము, నక్షత్రాధిపతి శుక్రుడు. 164 పార్థివలింగాలు. షోడశ కళలు, ఎన్ని కళలున్నాయో, సినీ నాటక కళారంగము కావచ్చు, నాట్య కళారంగము కావచ్చు, ఇంకా IAS IPS పరంగా కావచ్చు, లేదా ఏదన్నా చదువు పరంగా జ్ఞాపక శక్తి లోపించడం కావచ్చు, ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళుంటే పుబ్బా నక్షత్రం 164 పార్థివలింగాలను సమర్పించారా, అనేక శుభ ఫలితాలు. ఉత్తరా నక్షత్రము, సాక్షాత్తు వైకుంఠ నివాసిని అయినటువంటి మహాలక్ష్మీదేవి జన్మించినటువంటి నక్షత్రము. అయ్యప్ప స్వామి జన్మించినటువంటి నక్షత్రము. 1333 పార్థివలింగాలను ఆలయ నిర్మాణంలో భాగంగా మీరు సమర్పిస్తే కనుక అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో మీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది. ఇది సత్యమైనటువంటి మాట. మరి హస్తా నక్షత్రము, అమ్మవారికి ఇష్టమైనటువంటి నక్షత్రము. 253 పార్థివలింగాలు సమర్పించారా, సాక్షాత్తు రాజరాజేశ్వరి దీవెనలు, బాలా త్రిపుర సుందరి దీవెనలతోటి మీకు ఏ సమస్య ఉన్నా దూరమవుతుంది హస్తా నక్షత్ర జాతకులకు. చిత్తా నక్షత్రము 569 పార్థివలింగాలు సమర్పించడం వలన అనేక శుభ ఫలితాలు. ఇక్కడ మీరు గ్రూప్ పరంగా ముందుకు వెళుతున్నారా, లేదా అనుకున్నది అనుకున్న సమయానికి కావటం లేదా, అలాంటి ఈ నక్షత్రంలో, చిత్తా నక్షత్రంలో నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి ఆ లింగాలు గనక సమర్పిస్తే అందులో నుంచి మీరు బయటపడి అనేక శుభ ఫలితాలు స్వీకరిస్తారు. ఇక స్వాతి నక్షత్రం నుంచి
మనం ఈరోజు ప్రారంభించాలి. స్వాతి నక్షత్రము నక్షత్రాధిపతి రాహువు, అందులో తులారాశి జాతకులు వస్తారు. స్వాతి త్రయోస్తుల అంటే మొదటి పాదము, రెండవ పాదం, మూడవ పాదము తులారాశికి వస్తుంది. అయితే ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు 463 పార్థివలింగాలు సమర్పించాలి. పార్థివలింగాలు సమర్పించడం అంటే చాముండేశ్వరి పీఠమే తయారు చేస్తుంది. చాముండేశ్వరి పీఠము తయారు చేసినటువంటి పార్థివలింగాలు, దానికి సంబంధించినటువంటి పూజాది సామాగ్రి, అలాగే మీరు స్వతహాగా వచ్చినప్పుడు బ్రాహ్మణ పండితుల సమక్షంలో మీకు అర్చన చేసి మీ యొక్క స్వహస్తములతోటి వేపించేటువంటి అవకాశం అన్నీ కలిపి ఇప్పుడు మనం ఒక సభ్యత్వం తీసుకున్నామనుకోండి, అయ్యయ్యో పార్థివలింగాలకు మనము ఇంత చెల్లించాం కదా, మళ్ళీ మీరు ఇంతకుముందు అడిగారు వచ్చేటప్పుడు ఏమైనా పూజాదిక సామాగ్రిలు తీసుకురావచ్చా? ఏదీ తీసుకురావద్దండి. కాకపోతే ఉత్త చేతులు రాకూడదు, పండ్లు ఫలాలు తీసుకురండి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, ఇంక్లూడింగ్ పూజా సామాగ్రితో సహా బ్రాహ్మణ పండితులతో సహా మీరు స్వతహాగా వస్తే తప్పకుండా చేపిస్తాము. రాని వాళ్ళు గురువుగారి సమక్షంలో మీ గోత్రనామాలపైన, మీ నక్షత్రం పైన పూజ చేసి ఆ యొక్క లింగాలను ఆ నక్షత్ర జాతకుల పేరు పైన సమర్పించడం జరుగుతుంది. ఇది ముఖ్య గమనిక. అందుకే ఈ యొక్క పార్థివ లింగాలను మీరు మాట్లాడేటప్పుడు అయ్యయ్యో ఇంత తక్కువ ఇంత ఎక్కువ అని ఆలోచించకండి. ఎందు గురించి అంటే ఇందులో పూజా సామాగ్రి, బ్రాహ్మణ పండితులు, మిగతా క్రతువులు ఎన్ని ఉన్నాయో అన్ని చేస్తున్నాము. ఇక స్వాతి నక్షత్రము మనకు 463, అందులో విశాఖ నక్షత్రానికి వస్తే 369 పార్థివలింగాలను సమర్పిస్తే మాత్రము మేధా దక్షిణామూర్తి అనుగ్రహము, హయగ్రీవుడి యొక్క అనుగ్రహము, చదువుల తల్లి దీవెనలతోటి మీరు వ్యాపార రంగంలో, చదువు రంగంలో ఎందులో ఉన్నా కూడా ఈ యొక్క నక్షత్రంలో, విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఆ గురుబలము నిండుగా అనుగ్రహం లభిస్తుంది. మేధా దక్షిణామూర్తి అనుగ్రహంతో దినదినంగా అభివృద్ధి చెందుతారు. అనురాధ నక్షత్రం, నక్షత్రాధిపతి శని, ఈశ్వరుడి యొక్క కృపా కరుణా కటాక్షములు ఐశ్వర్యపరంగా మీరు వెనుకంజలో ఉన్నారా? మీకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎదుగుతున్నారా? మీరు ఎంత కష్టపడ్డా అదే స్థానంలో ఉన్నారా? అనురాధ నక్షత్రం వాళ్ళు 189 పార్థివలింగాలను ఇటువంటి సమయములో దేవాలయ నిర్మాణములో భాగంగా మీరు అందులో ఆ స్వామికి సమర్పించారా? అనేక శుభ ఫలితాలు స్వీకరిస్తారు. జ్యేష్ఠ నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు, వ్యాపార ఉద్యోగ రంగాలలో మార్పు, రాజకీయ కళారంగాలలో ఉన్నటువంటి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి పదవీ యోగం లభిస్తుంది. 159 పార్థివలింగాలు మాత్రమే మీరు సభ్యత్వము తీసుకొని అందులో సమర్పించారా? అద్భుతమైనటువంటి విజయాలు. అందులో మూలా నక్షత్రము ఇప్పుడు రాబోయే నక్షత్రము. ఈ మూలా నక్షత్ర జాతకులకు నక్షత్రాధిపతి కేతువు కాబట్టి మీరు ఏ రంగంలో కష్టపడాలన్నా చదువుల తల్లి సరస్వతీ దీవెనలు లభిస్తాయి, కష్టాలు దూరమవుతాయి. మూలా నక్షత్ర జాతకులు 137 పార్థివలింగాలను సభ్యత్వము తీసుకొని సమర్పిస్తే అనేక శుభ ఫలితాలు స్వీకరిస్తారు. పూర్వాషాఢ నక్షత్రము, నక్షత్రాధిపతి శుక్రుడు, ఈ నక్షత్రం వాళ్ళు 136 పార్థివలింగాలను సమర్పించడం వలన ఈ నక్షత్ర జాతకులకు అనేక కళల యందు నైపుణ్యత ఉండి మీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులలో విజయము సాధిస్తూ జీవితం అలా గడిచిపోతుంది. ఉత్తరాషాఢ నక్షత్రము 138 పార్థివలింగాలను సమర్పించడం వలన నక్షత్రాధిపతి సూర్యుడు కాబట్టి ఆరోగ్య సమస్యలలో జీవితకాలము ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉంటారు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో పాటు మీరు చేసేటువంటి వృత్తులలో నైపుణ్యత వస్తుంది, శుభము జరుగుతుంది. శ్రవణ నక్షత్రము, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి జన్మించినటువంటి ఈ నక్షత్ర జాతకులు 128 పార్థివలింగాలను సమర్పించుకుంటే మీకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దీవెనలతో పాటు మీరు అనుకున్న రంగాలలో అభివృద్ధి చెందుతూ ఆనందకరమైనటువంటి సుఖజీవనం గడిపేటువంటి సదవకాశాలు కనబడుతున్నాయి. ధనిష్ఠా నక్షత్రము, నక్షత్రాధిపతి కుజుడు, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు 189 పార్థివలింగాలను మీరు మీ యొక్క నక్షత్రం ప్రకారము సమర్పిస్తే నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి ఆర్థికంగా దినదినంగా ఎదుగుతూ దేశానికి సేవ చేసేంత గొప్ప స్థానంలో ఈ నక్షత్ర జాతకులు ఉంటారనే దాంట్లో ఎలాంటి అనుమానము లేదు. అందులో శతభిష నక్షత్రం వస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు,
శతభిష నక్షత్రానికి 148 పార్థివలింగాలు మీ నక్షత్రం పైన ఇంత చక్కటి జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి నూతన నిర్మాణ ఆలయములో మీరు గనక సమర్పిస్తే, నక్షత్రాధిపతి రాహువు కాబట్టి మీ కుటుంబంలో మీ వంశములో తరతరాలుగా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి 1 సంవత్సర కాలములో స్వగృహ ప్రాప్తి లేనటువంటి వారికి తప్పనిసరిగా ఆ అమ్మ దీవెనలు లభిస్తాయి. పూర్వాభాద్ర నక్షత్రము, నక్షత్రాధిపతి గురువు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈతి బాధలు, నవగ్రహ దోషాలు ఏవి ఉన్నా కూడా ఈ పార్థివలింగాలు గనక సమర్పిస్తే, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు 138 పార్థివలింగాలను గనక సమర్పిస్తే హనుమదీశ్వరుడి యొక్క దివ్య కరుణాకటాక్షములు లభించి ఒక శక్తిని మీ లోపల ఆ స్వామి అనుగ్రహంతో వచ్చి మీరు అనుకున్న పనులు సాధిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రము 138 పార్థివలింగాలను ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తే అనేక శుభ ఫలితాలు, గురు కటాక్షము లభిస్తుంది. రేవతి నక్షత్రములో 135 పార్థివలింగాలను సమర్పిస్తే మీరు ఉద్యోగము కోసము వేటలో ఉన్నారా, వివాహ ప్రయత్నములో ఉన్నారా, లేదా చిన్ననాటి సమయం నుంచి ఇప్పుడు చదువుతూ ఉన్నారా, లేదా వ్యాపార రంగంలో ఉన్నారా, 138 పార్థివలింగాలను సమర్పిస్తే అనేక శుభ ఫలితాలు. ఈ 27 నక్షత్రాలలో 12 రాశులు వస్తాయి. 12 రాశులు తీసుకున్నా కూడా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు కూడా ఈ 27 నక్షత్రాలకు అనుసంధానంగా ఉన్నాయి కాబట్టి భగవద్బంధువులకు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ అవకాశాన్ని కల్పించాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క మహానిర్మాణంలో పాలు పంచుకోవాలి. మహాదేవుడి అమ్మవారి ఆలయంలో మనందరము ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క అవకాశం తీసుకోవడం జరిగింది. ఈ పార్థివలింగాలు కూడా చాముండేశ్వరి గురుదత్తపీఠం ఆధ్వర్యంలో ప్రమాణంగా మంత్ర ఉచ్చారణతోటి ఒక మూలమంత్రము జపిస్తూ తయారు చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి క్రతువు పూర్తిగా నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ఇంత అవకాశాన్ని మంచి మనసుతోటి సద్వినియోగం చేసుకొని మీకున్నటువంటి కష్టాలను దూరము చేసుకొని ఆ భగవంతుడి కృపకు పాత్రులు కావాలని మంచి మనసుతోటి స్వాగతిస్తున్నాము. ఈ నక్షత్రాలకు సంబంధించింది ఒక అనుమానం ఉంటుంది ఇక్కడ. మా ఇంట్లో అశ్విని నక్షత్రం వాళ్ళు 3 ఉన్నారు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు 4 ఉన్నారు, ఒకరు బుక్ చేసుకుంటే సరిపోతుందా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందు గురించి అంటే ఎవరి జాతకం వారిది, ఎవరి యోగం వారిది, ఎవరి జన్మరాశి వారిది. ఇప్పుడు ఈ రోజు జన్మించినటువంటి వాంది ఉత్తరా నక్షత్రం ఉంది, 10 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వాంది కూడా ఉత్తరా నక్షత్రమే, కానీ జాతకం అంతా మార్పు వస్తుంది కదా. కాబట్టి ఇంట్లో 2 3 ఒకే నక్షత్రమైనా కూడా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పార్థివలింగాలు ఎవరి పేరు వారిది సపరేట్గా నమోదు చేసి ఆ నక్షత్రము రాపిస్తే గనక ఆ ఫలితాలు మీకు 100 రోజులలో పరమశివుడు ఇస్తాడు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మరి ప్రియ భగవద్బంధువులకు చాముండేశ్వరి గురుదత్తపీఠము తరపున మనం దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయములో నూతన నిర్మాణ ఆలయ ప్రాంగణంలో ఈ పార్థివలింగాలు సమర్పించేటువంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానండి. గురుగారు, లాస్ట్ ఒక 2 నిమిషాలు ఒక చిన్న సందేహం. అయితే ఈ నక్షత్రాల వారితో పాటు మనం పెట్టినటువంటి మహాలింగార్చన, కైలాస లింగార్చన వీటిల్లో కూడా పాల్గొనవచ్చా అండి? దాంతో ఖచ్చితంగా పాల్గొనవచ్చు. అయితే ఇక్కడ నక్షత్రాల పూర్వకంగా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోయి నవగ్రహ దోషాలలో కొందరికి ఆరోగ్యపరంగా బాగుండదు, లేదా మానసిక ప్రశాంతత ఉండదు, లేదా రుణ బాధలు విపరీతంగా ఉన్నాయి, లేదా చదువుకున్నది జ్ఞాపక శక్తి లోపిస్తుంది, లేదా సంతానపరంగా దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాలు చేజారిపోతున్నాయి, దేహ పీడలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యలో కలహాలు ఉన్నాయి, లేదా వివాహం జరగటం లేదు, లేదా ఈ యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ అంటే మనం చక్కగా పోతూ ఉంటే తెలియకుండా వెనుక నుంచి వచ్చి ఒకరు తాకేసిపోతారు, అప్పుడు తెలియకుండా దెబ్బలు తాకుతాయి, ఆ దెబ్బలు అనుభవించిన వానికి తెలుస్తుంది. కాబట్టి అటువంటి అపమృత్యు పీడలు గండాలు రాకుండా ఉండాలన్నా, లేదా మనం విదేశానికి వెళ్ళాలన్నా, విదేశంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగపరంగా అక్కడ దాంపత్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, జ్ఞానపీడలు చక్షుపీడలు తొలగిపోవాలన్నా ఈ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఎంత సంఖ్య చెప్పామో ఆ సంఖ్య ప్రకారం చేసుకోవాలి. ఒకటి. రెండవది కైలాసార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన. ఇవి ఈశ్వరుడికి ప్రాణం. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలన్నీ నీ జాతకము మారడానికి, నీకున్నటువంటి చెడు తొలగించుకోవడానికి, నీ యోగం ఏదైతే ఉందో ఆ యోగము భగవంతుడి అనుగ్రహముతోటి నీకు రావడానికి ఇది అయిపోయింది. కైలాసార్చన నువ్వు బుక్ చేసుకున్నావా, సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి శివపార్వతుల అనుగ్రహం నిండుగా లభించినట్టే. నిజ జీవితంలో ఒక్కసారైనా కైలాసార్చన చేయాలి. నిజ జీవితంలో మనిషి మరణించే లోపు ఒక్కసారైనా ఖచ్చితంగా మహాలింగార్చన కానీ సహస్రలింగార్చన కానీ
చేయాలి. ఇది సత్యము, ఇది సభ్యత్వము తీసుకొని వంశము పూర్తి అందరి తరపున, ఆ గోత్రము తరపున, ఆ ఇంటి పేరు తరపున మహాలింగార్చన కానీ, కైలాసార్చన కానీ, సహస్రలింగార్చన కానీ వారికి అనుసంధానంగా ఇబ్బందులు లేకుండా, భగవంతుడు వాళ్ళకు ఐశ్వర్యపరంగా ఇబ్బందులు లేవండి. ఇంత చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకవేళ అవకాశం లేదు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు కైలాసార్చన చేసుకోండి. ఏది చేసినా 100 రెట్ల ఫలితము ఆ పరమశివుడు అమ్మవారు ఇవ్వవలసిందే, ఇస్తుంది. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అద్భుతం గురువుగారు, ఎప్పట్లాగే చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇది ఇవాల్టి కోటి పార్థివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.